ఫస్ట్ టైం నేను అందరి మాట విని చాలా పెద్ద తప్పు పని చేసి అనిపించింది. నా వాయిస్ అయితే పూర్తిగా పోయింది, కొంచెం వీడియోలో అడ్జస్ట్ అయిపోండి. సో ఇవాళ మనం అయితే కూలీ మూవీకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎప్పుడో పొద్దున వెళ్ళాల్సింది, రాత్రికి అయితే వెళ్తున్నాం. మన ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ అయితే ఇప్పుడే అయింది. సో 9:30కి అయితే షో ఉంది చింతల్లో. వెళ్ళి రచ్చరచ్చ చేసాడు థియేటర్లో ఇక. సో తినడానికి అయితే పక్కనే ఉన్న లక్కీ రెస్టారెంట్కి అయితే వచ్చాను. సో ఒక షవర్మా అయితే లోపలికి అయితే సరిపోద్ది ఇక నైట్ సెట్. సో ఇవాళ మన గెస్ట్ అనమాట. షవర్మా తినడానికి ఇద్దరం కలిసి వచ్చాము. ఇద్దరం తినేసి ఆ అమ్మాయిని బస్ ఎక్కిచ్చేసి నేను బండి మీద వెళ్ళిపోతాను. అన్న మన ఆర్డర్ అయితే దంచుకొట్టి చేస్తున్నాడు. ఆ చికెన్ మనకు కాదంటాయి ఈవిడికి. బాగుంది, కావాల్సిన వేడిగా ఉంది. చికెన్ తక్కువ ఉందా? ఈవిడి గురించే వెయిటింగ్. దారిలో మా ఫ్రెండ్ ఇడ్లీ తింటా అంటే ఈ పక్కన టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆపేశాను. కూలీ అనుకుంటే తిను, బాగుంటుంది. మొత్తం మా గ్యాంగ్ లీడర్స్ ఒక చోట చేరారనమాట. సెకండ్ లీడర్ ఈయన, ఫస్ట్ లీడర్ అయితే ఈయన సెకండ్ లీడర్ మా గ్యాంగ్ కి. ఇంకా థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. రష్ అయితే మామూలుగా లేరు. ఓ జనాలు అయితే కొట్టేసుకుంటున్నారు లోపల. ఆ గ్యాంగ్ మొత్తానికి ఒక పెద్ద మనిషి రావాల్సిన అయితే ఉంది. సో వాడి గురించి వెయిట్ చేస్తున్నాం. ఆ పెద్ద మనిషి రాగానే థియేటర్ దూసుకుంటూ వెళ్ళిపోదాం. వచ్చి పెద్ద మనిషి వచ్చి వీఆర్ గోయింగ్ టు కూలీ. సినిమా స్టార్ట్ అయిపోయిందని మేమైతే పరిగెత్తుకుంటూ హాల్ లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. అలా సూపర్ స్టార్ రజనీ టైటిల్ కార్డ్ పడంగానే మేమైతే మామూలుగా అరవలేదు. నాకు దానికే సగం గొంతు పోయింది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. సినిమా అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ అరుపులు వింటే మీకే అర్థమై ఉంటుంది కదా సినిమా ఎలా ఉందో ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అదిరిపోతుంది అనుకుంటా. Do follow Talks of Tipu. సినిమా అయితే ఇప్పుడు అయింది. సినిమా మామూలుగా లేదు. DISCO డిస్కో ఎక్సలెంట్ ఉంది మూవీ. ఎవడేం చెప్పినా ఎందుకంటే అర్జెంట్గా మూవీ అయితే వెళ్ళిపోయి చూసేయండి. సినిమా మామూలుగా, సినిమా అయితే అదిరిపోయింది. అప్పుడు రజనీ మాస్ అయితే హైలైట్ ఉంది. క్యామెరాస్ కూడా నాకైతే పర్ఫెక్ట్గా నచ్చాయి. సినిమాకి వెళ్ళిపోయా సోది మాటలు ఎందుకండి, ఎవరి నా మాటలు కూడా ఎందుకండి. సినిమా చూసి మీరే డిసైడ్ అవ్వాలి.